అని ఈ రోజు కాదు ఆ రోజు స్వయంగా అంటే అది కాదండి, ముఖ్యమంత్రి మారిపోతే రాయలసీమ మీద కేసీఆర్ గారి అభిప్రాయం ఎలా మారిపోతుంది? ఆ మాటకి కట్టుబడి ఉండాలి, ఆయన చెప్పాలి హరీష్ రావుకి. లేదు లేదు మనం చెప్పిందే మన స్టాండే కదా అని. పైగా ఆ స్టాండ్ కూడా ఇంకా వాళ్ళకి ఏమాత్రం నష్టం లేకుండా తీసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు ఆయన చెప్పింది ఎగువ ప్రాంతాన్ని నుంచి నీరు ఇస్తామని చెప్పారు, మనం దిగువ ప్రాంతాన్ని తీసుకుంటూ వస్తూ ఉన్నాం. దానికి కూడా ఆ రోజు మా ముఖ్యమంత్రి గారుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు అసెంబ్లీలో కూడా ఎగువ ప్రాంతం నుంచి తీసుకొస్తామని ఆ కేసీఆర్ గారి ఔదార్యాన్ని కూడా ప్రశంసిస్తూ మాట్లాడారు. ఒక్కసారి అసెంబ్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు కూడా, ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే ప్రజలకు కూడా తెలియాలి. అంటే మీరు అన్నట్లు అధికారంలో ఉంటే ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉంటే ఒక రకంగా కాదు, ఎప్పుడు కూడా స్టాండ్ ఒకటే ఉండాలి. డబుల్ స్టాండ్ అనేది అందులో కూడా ఇటువంటి ప్రజల్లో సెంటిమెంట్ ఉన్నటువంటి విషయాల్లో స్పష్టంగా ఉండవలసిన అవసరం ఉంది. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఆ రోజు అసెంబ్లీలో మాకు చెప్పినటువంటి మాటలు, గారికి మనకు ఉన్న సత్సంబంధాల దృష్ట్యా కేసీఆర్ గారు నిజంగా ఆయన ఇంకా మెగ్నానిమిటీ చూపిస్తున్నాడు అని చెప్పి హర్షించాల్సిన పరిస్థితుల్లో, వాస్తవం అధ్యక్ష ఇది మనకు గోదావరి నీళ్లను మనం గోదావరి నీళ్లను శ్రీశైలంకు తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతా ఉంది అని అంటే, గోదావరి నీళ్లను మనం నాగార్జున సాగర్కు తీసుకొని పోయే పరిస్థితి జరుగుతూ ఉంది అని అంటే, గోదావరి నీళ్లతో మనం కృష్ణా ఆయకట్టు మనం స్థిరీకరించే పరిస్థితి జరుగుతూ ఉంది అని అంటే, నిజంగా అదే గోదావరి నీళ్లు మన రాష్ట్రంలో నుంచి, మన పోలవరం దిగువ నుంచి మనం తీసుకోవడం లేదు. హీ వాజ్ మెగ్నానిమస్. తన రాష్ట్రం నుంచి గోదావరి నీళ్లను we are taking it to శ్రీశైలం, we are taking it to నాగార్జున సాగర్. ఆయన రాష్ట్రం నుంచి ఇది నిజంగా ఆయన మెగ్నానిమిటీ. సో కాదు ఇప్పుడు కేసీఆర్ గారు మ్యాగ్నానిమిటీ ఏమైపోయింది కాదు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు సైలెంట్ అయిపోయాడు? మరి ఇప్పుడు ఆయన మాట్లాడాలి కదా దీని మీద. అందుకే విజ్ఞులైనటువంటి తెలంగాణ ప్రజలు కానీ, విజ్ఞులైనటువంటి ఆంధ్ర ప్రజలు కానీ దయవుంచి ఏదైతే రాజకీయ కారణాలతోటే ఏ విధమైనటువంటి సాంకేతికమైనటువంటి అంశాలు లేకపోయినప్పటికీ కూడా ఈ పోలవరం పనకచర్లను అడ్డుకుంటున్నారు, అభ్యంతరాలు చెప్తున్నారు అనేటువంటి విషయం స్పష్టంగా మరి అర్థమవుతున్న విషయాన్ని కూడా తెలుసుకోవాలని చెప్తూ ఉన్నా. ఇంకా విచిత్రం ఏంటంటే ఈరోజు మాకు ఇక్కడ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన కూడా ఇప్పటి వరకు దీని మీద నోరు ఇప్పట్ల. ఎందుకంటే ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆ గోదావరి జలాలను మరి రాయలసీమకు తీసుకురావాలని మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాన్ని మీ తోటి నాయకుడు, అంటే మీ నిర్ణయంలో భాగస్వాములైనటువంటి మీ తోటి నాయకుడు, పార్టీకి సంబంధించిన వ్యక్తులే వ్యతిరేకిస్తుంటే కనీసం ఇక్కడ ఉన్నటువంటి నాటి ముఖ్యమంత్రి, ఎందుకంటే ఆయన కూడా చెప్తూ ఉంటాడు నేను రాయలసీమ బిడ్డ అని, మరి అటువంటి రాయలసీమకు న్యాయం చేసేటువంటిది. ఎందుకంటే పోలవరం పనకచెర్ల పూర్తవుతే రేపు రాయలసీమ పచ్చని పైరులాగా మారుతున్నటువంటి పరిస్థితి. అటువంటి రాయలసీమకు లబ్ధి అయినటువంటి మీరు పాజిటివ్ పాలిటిక్స్ చేసే నాయకుడు, మీ నాయకుడిలాగే అలాగే పార్టీ. మరి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు మీరు సస్యశ్యామలం చేసేసి అక్కడ నీళ్లు ఇచ్చేసి పచ్చని పంట పొలాలు నీళ్లు వస్తే ఆయన ఏమైపోవాలి? మొన్న మీరేమో కడపలో పెట్టి మహానాడు పెడతారు, మీ అడ్డాకి వచ్చామని చెప్తారు, ఇప్పుడేం ప్రాజెక్టులు చేసి నీళ్ళు ఇస్తే ఉండాలా వద్దా ఆయన పార్టీ? ఆయన భలే ఉన్నారు మీరు కూడా. వాస్తవం మీరు చెప్పినట్లుగా. ఎందుకంటే నేను కూడా ఈ మధ్యకాలంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా రాయలసీమ ప్రాంతంలో చాలాసార్లు నేను కూడా పర్యటించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తూ ఉన్నారు ఏదైతే మొన్ననే హంద్రీనేవా, ఎందుకంటే రాయలసీమకి ఒక జీవనాడి హంద్రీనేవా, అటువంటి హంద్రీనేవాకు గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ₹1 ఖర్చు పెట్టలేదు, ఒక తట్ట మట్టి తీయలేదు, ఎక్కడ ఒక అరబస్తా సిమెంట్ కాంక్రీట్ పని చేయలేదు. మరి ఈవేళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ₹3,800 కోట్ల హంద్రీనేవాకు ఈవేళ నిధులు కేటాయించడం కాదు, టెండర్లు పిలిచి ఈ సంవత్సరమే 2025 సంవత్సరంలోనే
ఆంధ్రీనివా శివారు ప్రాంతానికి కూడా నీరు తీసుకెళ్ళాలి. ఏదైతే యొక్క కర్నూలు, అనంతపురం, చిత్తూరు ఉమ్మడి జిల్లాలని సస్యశ్యామలం చేయాలని అంటే 5 సంవత్సరాలు 5 రూపాయలు కూడా ఆయన ఖర్చు పెట్టకపోతే రాయలసీమ బిడ్డని చెప్పుకునేటువంటి వ్యక్తి ఈవేళ మేము ఒక్క సంవత్సరంలోనే ఈవేళ ఆ ఆంధ్రీనివా ఫస్ట్ ఫేజ్ పూర్తి చేస్తున్నామనంటే అక్కడ రైతులు చెప్తూ ఉన్నారు. ఇంత మిషనరీ కానీ, ఇంత మ్యాన్ పవర్ కానీ, ఇంత డే అండ్ నైట్ ఫ్లడ్ లైట్స్ వెలుగులో ఇట్లా పనులు చేయడం మా మేము చూస్తున్నామని. ఓకే మంత్రి గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత అంటే ఈయన పనులు బ్రేక్ తర్వాత ఈ దీని మీద ఒకటి పొలిటికల్ కార్యాచరణ కూడా తీసుకోవాల్సిన సందర్భం వచ్చేసింది. ఇంకా అది ఎలా వెళ్తారో ఒకటి, రెండోది పోలవరం గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం బిఫోర్ కన్క్లూడింగ్. షార్ట్ బ్రేక్.